ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిన్న కేసీఆర్ గారు వచ్చిండ్రు. చాలా రోజుల తర్వాత ఆయన దర్శన భాగ్యం లభించింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పట్టుమని 5-6 సార్లు కూడా మహబూబ్నగర్కు రాలే. పాలమూరుకు ద్రోహం చేసి, పాలమూరు ప్రజల ఆశలను వమ్ము చేసి, పాలమూరుకు కేటాయించాల్సిన బడ్జెట్ను మెదక్ జిల్లాకు, ఉత్తర తెలంగాణకు తీసుకుపోయి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ మళ్ళా పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టిండో ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం ఈ 75 సంవత్సరాల్లో ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా, ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే. ద్రోహం నెంబర్ 1, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే దాన్ని కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో పెట్టి 10 సంవత్సరాలైనా కూడా 20% పనులు కూడా చేయకుండా ప్రాజెక్టును పండబెట్టిండు. ఇది కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం నెంబర్ 1. ద్రోహం నెంబర్ 2, ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో, ఏ కృష్ణానదిలో పాలమూరు వాటా తేల్చాలి అని చెప్పి ఉద్యమం చేసినామో, ఏ పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అప్పుడున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు గొంతెత్తినరో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ రెడ్డి తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని 11,000 క్యూసెక్ల నుంచి 30,000 క్యూసెక్లకు పోయింది అప్పుడు సీమాంధ్ర పాలనలో. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అది 93,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకొని పోతా ఉన్నారు. ఇంకా 2 లిఫ్టులు వాళ్ళు చేసుకొని మొత్తం రోజుకు 9 టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా 9 టీఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు, ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్లను తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ కూడా చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి జగన్మోహన్ రెడ్డికి నీళ్లను దోచిపెట్టి ఆయన గెలిచే ఎంపీ సీట్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పాలి అని చెప్పి స్వార్థం కోసం పాలమూరు జిల్లా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన దౌర్భాగ్యుడు. ద్రోహం నెంబర్ 3, నేను ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు తెస్తా, పాలమూరు ఎయిర్పోర్టుకు దగ్గరుంది, 100 పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ వలసలు ఎక్కడ ఉండవు, ఇక్కడనే వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, 100,000 పరిశ్రమలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మబలికిండు. పట్టుమని 10 పరిశ్రమలు కూడా ఈ 10 సంవత్సరాలలో పాలమూరు ప్రజలకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పెట్టియలే. ఒక కొత్త సెచ్ను ఏర్పాటు చేయలే, పరిశ్రమలను తీసుకురాలే. కానీ గజ్వేల్లో, మెదక్ జిల్లాలో వందలాది పరిశ్రమలను అక్కడ పెట్టించి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించిండు తప్ప
రాజకీయ భిక్ష పెట్టిన ఆయన ముఖ్యమంత్రి కావడానికి మొదటి మెట్టు వేసిన పాలమూరు ప్రజలను, పాలమూరు ఓటర్లను నిర్దాక్షిణ్యంగా ముంచివేసిండు, కర్కశంగా వాళ్ళ ఆశల సౌదాలను కూల్చివేసిండు. 60 లక్షల పైచిలకు రైతాంగం ఉంటే కేవలం 3 లక్షల మంది రైతాంగానికి ఆ రుణమాఫీ వర్తించింది 2 సంవత్సరాల తర్వాత. ఆయన కాల పరిమితి పూర్తయ్యేంత వరకు 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన రుణమాఫీ ఏమిటి అంటే కేవలం 1200 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కేవలం 6 లక్షల రైతాంగానికి ఉపయోగపడ్డది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వు ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు 5 సంవత్సరాలు తీసుకున్నావు రుణమాఫీ కోసం. మరి కనీసం 5 నెలల సమయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు ఇయ్యవా? నీకు 5 సంవత్సరాలు పట్టిన రుణమాఫీ అంతకు 2 ఇంతలు ఎక్కువగా ఈరోజు ఉంది. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోయినావు, 1000 కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిపోయినావు, దొంగ నాటకాలు మొదలుపెట్టిరు. తెలంగాణ రాకంటే ముందేదైతే రాజీనామా అస్త్రం ప్రయోగించి ఆ రోజు మీరు లాభపడ్డారో, ఈరోజు కూడా మళ్ళా ఆ బూటకపు రాజీనామాలు చేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీరు చేసే ఏ మోసాలను కూడా నమ్మరు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.